నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ఎలక్షన్స్ సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయ పరిణామాలైతే ప్రతిరోజు కూడా రోజుకు ఒక మలుపు తిరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త కోణం అయితే బయటికి వస్తూనే ఉంది, కొత్త విషయం తెలుస్తూనే ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ గా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా పేరైతే మార్చుకోవడం జరిగింది. అలాగే జాతీయ పార్టీగా అయితే అవతరించి అన్ని రాష్ట్రాల్లో కూడా తనదైన శైలిలో ముందుకెళ్లాలనే ఆలోచనలో అయితే కేసీఆర్ కూడా అప్పట్లో ఉన్నారు. ప్రస్తుతానికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చడం వల్లే ఒక రకంగా ప్రజల్లో విశ్వసనీయత తగ్గింది. టీఆర్ఎస్ పార్టీ అనేది ఓడిపోవడానికి అది కూడా ఒక రీజన్ అని అయితే రాజకీయ విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అదే గొంతు ఎక్కువగా వినిపించింది. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ అనేది ఏపీలో కూడా నెలకొల్పడం జరిగింది. తెలంగాణ నినాదంతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీని ఎంతవరకు ఏపీ ప్రజలు ఆహ్వానిస్తారు అనేది అయితే మొదటి నుండి క్వశ్చన్ మార్క్ గానే ఉంది. అదే విధంగా ఎప్పుడూ కూడా ఏపీ ప్రజలు అంతగా స్వాగతించలేదు పార్టీని. ఏపీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అయితే రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ఉన్నారు. అయితే ఆయన అంతకుముందు వచ్చేటప్పటికి ప్రజారాజ్యం పార్టీ నుండి లోక్సభకి పోటీ చేయడం కూడా జరిగింది. ప్రజారాజ్యం పార్టీ ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి వెళ్లిపోయిందో ఆ తర్వాత మళ్ళీ జనసేనలోకి ఇతను రావడం, జనసేన నుండి 2019 ఎలక్షన్స్ లో గుంటూరు పశ్చిమం నుండి కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కి కూడా పోటీ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ రావడంతో బీఆర్ఎస్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే తోట చంద్రశేఖర్ అయితే ఉండడం జరిగింది. మొత్తానికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే ఏపీలో తట్టాబుడ్డ సర్దుకొని వెళ్లాల్సిన సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఉంది. ఎవరు కూడా ఏపీ ప్రజలైతే బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించే సిచ్యువేషన్లో అయితే లేరు. మొత్తానికి వచ్చేటప్పటికి తోట చంద్రశేఖర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరైతే ఉన్నారో అతను కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి వైదొలగి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి జనసేనలోకి రాబోతున్నారు అని చెప్పైతే తెలుస్తోంది. గుంటూరు పశ్చిమం నుండి ప్రస్తుతానికి వైసీపీ నుండి ఆర్థికంగా బలవంతురాలైన రజనీ అయితే అధికారంలో ఉన్నారు. తనని గద్దెదించేందుకు ఇప్పుడు గుంటూరు పశ్చిమం నుండి అయితే తోట చంద్రశేఖర్ ని జనసేన తరపు నుండి పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పి టీడీపీ అలాగే జనసేన రెండు పార్టీలు కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే కార్యకర్తలు కూడా టీడీపీ ప్లస్ జనసేనకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఈ విషయంలో చాలా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు వైసీపీ నుండి రజనీ ఎవరైతే ఉన్నారో ఆమెకు పోటీగా జనసేన టీడీపీ పొత్తు నుండి గుంటూరు పశ్చిమం నుండి అయితే తోట చంద్రశేఖర్ని నిలబెట్టాలని చెప్పి అయితే నిశ్చయించుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. త్వరలోనే అతను అధికారికంగా జనసేన పార్టీలోకి రాబోతున్నారు. మరొక ముఖ్య నేత బీఆర్ఎస్ నుండి ఉన్న రావెల కిషోర్ బాబు కూడా వైసీపీలో చేరబోతున్నట్లు, అది కూడా ఈ నెల 30 తారీఖున వైసీపీలోకి అధికారికంగా అతను రాబోతున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే తెలుస్తూ ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ లో ఉన్న ముఖ్య నేతలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఒకరు జనసేనలోకి మరొకరు వైసీపీలోకి, అంటే ఒకరు ప్రతిపక్షంలోకి ఒకరు అధికార పక్షంలోకి, రెండిట్లోకి కూడా డివైడ్ అయిపోయి వెళ్ళిపోతున్నారు. సో చూడాలి ఇంకా రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారుతాయి అనేది. ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. ఇంకా ఎలక్షన్స్ దగ్గర పడే కొద్దీ ఇంకా కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కొత్త విధంగా మారిపోతూ ఉన్నాయి. రాజకీయ ఈక్వేషన్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉన్నాయి. సో చూడాలి ఇంకా ఏం జరగబోతుంది అనేది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.